గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సిట్ విచారణ జరుగుతోంది. ఇక కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 3 o'clock కి స్టార్ట్ అవుతుంది. సార్, సిట్ విచారణ పేరు మీద నుంచి ఒక 10 రోజుల నుంచి మొత్తంగా టాప్ మోస్ట్ లీడర్స్ అందరినీ లాస్ట్కి వస్తే మీ లీడర్ కేసీఆర్ గారిని కూడా విచారణ చేయబోతున్నారు. ఏం జరగచ్చు? ఎందుకు ఇంతమంది ఎందుకు వచ్చారు? అంటే సిట్ విచారణ జరుగుతున్నది ఈ టైమింగ్ లో. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దావోస్ పోయి దావోస్ నుంచి తిరిగి వచ్చే లోపల ఈ తతంగా ఈ డ్రామా అంతా పూర్తి కావాలని చెప్పేసి పోలీస్ శాఖకు ఆదేశాలు ఇచ్చింది. అందులో భాగంగానే కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ అండ్ మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని తీసుకొచ్చింది. ఈ రాష్ట్రంలో జరుగుతున్న బొగ్గు కుంభకోణం తెర మీదకి రావద్దు, దాన్ని పక్కదార పట్టించాలి. అలాగే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాలి. మున్సిపల్ ఎన్నికలు అయ్యే వరకు దీన్ని నడిపిస్తే కేసీఆర్ గారి కుటుంబం మీద బురద వెళ్తే రాజకీయ లబ్ధి మేము పొందవచ్చు అన్న ఒక నీచమైన ఎత్తుగడతోటి ఈ కార్యక్రమాన్ని చేస్తుంది. కాబట్టి ప్రజలు ఈ ఎత్తుగడను అంతా గమనిస్తున్నారు. తప్పనిసరిగా కడిగిన ముత్యం వల్లే మా నాయకుడు బయటకు వస్తారు. సార్, యాక్చువల్లీ మైలేజ్ అంతా బీఆర్ఎస్ కే వస్తుంది, కాంగ్రెస్ కి ఏడొస్తుంది అని బీజేపీ అంటుంది. మీరేమంటారు? ఇలా మైలేజ్ విషయం కాదండి, చిల్లర రాజకీయాలకు నిదర్శనం. ఆ చిల్లర రాజకీయాలు చేస్తుండ్రు. ఇలా మాజీ ముఖ్యమంత్రి ఇంట్లో ఎవరు లేరు కాబట్టి గోడ కత్తుకు పెట్టినా అని చెప్పేసి చిల్లర రాజకీయం చేస్తుండ్రు. అక్కడ అందరూ ఉన్నారు ఇంట్లో, వాళ్ళ చేతికి ఇవ్వచ్చు. అవమానకర రీతిలో గోడ కత్తుకు పెట్టినాం, ఇక్కడ ఎవరు లేరని చెప్పి అబద్ధాలు చెప్పేసి ఈడికే పిలిపియాలి, ఎర్రవెల్లికి పోవద్దన్న నీచమైన ఎత్తుగడతోటి ఈడికి పిలిపించారు. కాబట్టి ఆ రాజకీయాన్ని అందరూ కూడా గమనిస్తున్నారు. దావోస్ కి పోవడానికి ఇక్కడ కేసు విచారణ చేయడానికి ఏంటి సార్ సంబంధం? ముఖ్యమంత్రి గారు టౌన్ లో లేనప్పుడు చట్టం తనంతరం తాను చేసుకుంటూ పోతున్నాను ప్రజలకు చూపెట్టడానికి చెల్లెర రాజకీయం. ఏంటి సార్, ఇప్పుడు అరెస్ట్ అవుతారు, కేసీఆర్ ని అరెస్ట్ చేస్తారు. ఎందుకు అరెస్ట్ చేస్తారండి? ఏం చేసిందని అరెస్ట్ చేస్తారు? అరెస్ట్ చేస్తే ఈ రాష్ట్రం బగ్గుమంటారు. ఎట్టి పరిస్థితిలో మేము ఈ చిల్లర రాజకీయాలను ఎంకరేజ్ చేయలేము. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మీద ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ సిట్ విచారణ నేపథ్యంలో మనం ఇప్పుడు ఉన్నది తెలంగాణ భవన్ దగ్గర. ఒకసారి చూడండి, చెప్పాల్సిన అవసరమే లేదు. తెలంగాణ వీరాభిమాని అని చెప్పకనే చెప్తున్నాడు. మొత్తం కేసీఆర్ కనబడుతున్నాడు. అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మొత్తం ఫ్లాగ్ కానీ ఆయన కానీ గెటప్ కానీ మొత్తం అదే కనిపిస్తుంది. ఒకసారి మాట్లాడదాం. ఏడికెళ్ళి వచ్చారు? నేను కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి వచ్చాను. ఏం పేరు? నా పేరు ఎండి అఫ్జల్. ఓకే. ఏంటి మొత్తం గెటప్ అంతా కేసీఆర్ గెటప్ ఉన్నది? కేసీఆర్ గెటప్ నేను ఉద్యమంలో పాల్గొన్నప్పుడు కూడా నేను ఈ రకంగానే అన్ని ఒక మాదిరిగా తయారై మరి ప్రజల్లో ఒక మంచి భావన రావాలని కేసీఆర్ గారి ప్రతి ఒక్క పనికి నేను స్వాగతిస్తూ వస్తాను. ప్రతి దానికి వస్తాను. ప్రతి విషయాన్ని గురించి కూడా నేను ఇక్కడ తెలంగాణ భవన్కి పోతూ ఉంటాను. కేసీఆర్ అంటే నాకు చాలా అభిమానం. ఉద్యమంలో ఆయన వెంబడ నేను పనిచేశాను. నేను జైలు కూడా పోయి వచ్చాను. చెర్లపల్లి జైలు కూడా 4 రోజులు చెర్లపల్లి జైల్లో కూడా ఉన్నాను. ఉద్యమం టైంలో ఆయన వెంబడ తిరిగినా కూడా మరి ఆయన వెంబడ నేను చేసిన పనులు కొన్ని ఉన్నాయి. అలాంటి పనులను చూపించుకున్నాను. ఆయన నాకు చాలా మర్యాద ఇచ్చారు, చాలా గొప్పతనం ఇచ్చారు. మరి కేటీఆర్ గారు కూడా నాకు ట్వీట్ చేశారు, నాకు చాలా గొప్పతనాన్ని ఇస్తున్నారు. మరి ఇంకో విషయం ఏంటంటే, కలిసిండ్రా ఎప్పుడన్నా కేసీఆర్ ని? కలిశాను. ఉద్యోగంలో ఉన్నప్పుడు కలిశాను. తర్వాత ముఖ్యమంత్రి అయినాక కలవలేదు. అదే నా కోరిక ఉంది, కలవాలని. కానీ ఆ కోరిక నెరవేర్చలేదు. నేను బ్రతుకున్నంత వరకు నేను ఆయన కలిసి చచ్చిపోతాను. అదే నా కోరిక. ఇప్పుడు టిఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది కదా? అవును. మంచిదేనా? ఇక పెద్ద మనిషి ఒక కేసీఆర్ గారు ఆలోచించే చేసిండొచ్చు అది. మరి టిఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా బాగానే ఉంది, బీఆర్ఎస్ ఉన్నప్పుడు కొంచెం ప్రాబ్లంలో ఉన్నాము. కానీ ఆ ప్రాబ్లం తీరాలంటే మళ్ళీ అదే దారిలో పోయి దాన్నే విజయాన్ని సాధించుకొని మంచిగా ప్రజల్లో మంచిగా పొందాలి. ప్రజల గురించి చేస్తున్న ప్రతి ఒక్క పని కేసీఆర్ గారి గురించి మేము ప్రజలందరూ ఆయనతో తోడున్నాము. వాళ్ళందరితో మేము కలిసి ఉన్నాము. ఆయనకి ఈగ కూడా వాళ్ళనేమో అలాంటి ప్రజల ఆదరణ ఉంది ఆయనకు. హడావిడి కనిపిస్తుంది కదా, ఎందుకు వచ్చారు ఏంటి తెలుసా? తెలుసు. కేసీఆర్ గారికి అది ట్వీట్ చేయడానికి అది ఫోన్ ట్యాపింగ్ గురించి తీసుకొచ్చారు. కానీ అలాంటిది ఏమి లేదు. హైకోర్టులో కూడా కొట్టేసినా కూడా మళ్ళీ దాన్ని రుద్దుతున్నారు. ఎంత రుద్దినా కూడా ప్రజలు ఆయన వెంబడుతున్నారు కాబట్టి ఎవరు ఏమి చేయలేరు. కావాలని అయిందంటారా? అంటే అసలు నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరగలేదా? ఫోన్ ట్యాపింగ్ జరగలేదు. జరిగినా కూడా అది
కోర్టే తీర్పిచ్చిన తర్వాత ఇక మళ్ళీ దాన్ని రాదంగం చేయడం అది పెద్ద గొప్పతనం కాదు. కావాలని చేస్తారు వీళ్ళు, రేవంత్ రెడ్డి కావాలనే ప్రజల్లోకి తెచ్చి ఆయన మీద మచ్చ తేవడానికి ప్రయత్నిస్తారు, కానీ ఆయన మచ్చ లేకుండా ఉంటాడు. మరి కేసీఆర్ గారు ఒక ఆణిముత్యం లాంటి మనిషి మీద ఇన్ని తప్పులు చేసినా కూడా అది ఎప్పుడు ఆణిముత్యం లాగానే ఉంటుంది. అది ఎప్పుడు తాతాలాడిపోతుంది. మరి తెలుగులో వీళ్ళ పచ్చదనం తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారికి ఏదైతే చూపడం చాలా దురదృష్టకరం. ఇలాంటి దురదృష్టకరాన్ని మేము ఎదిరిస్తాము. ప్రజలందరూ ఆయన తోడుంటాము. ప్రజలు ఆయనతో ఉంటారు. ప్రజలు ప్రతి ఒక్కరు మహిళలతో సహా ప్రతి ఒక్కరు, ముసలివాళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, పిల్లలు, ప్రతి ఒక్కరు కేసీఆర్ అంటే ప్రాణం. ప్రతి ఒక్కరికి నన్ను అడుగుతారు, ఎక్కడ పోతున్నావు? కేసీఆర్ తాత దగ్గర పోతున్నావా? అవును, కేసీఆర్ తాత దగ్గరనే పోతున్నా. మరి మేము నమస్తే చెప్పాము, చెప్పు అని చెప్తారు. సరే నేను చెప్తాను. మీరేమైనా కేసీఆర్ చెప్పదలుచుకున్నారా? నేను కేసీఆర్కి ఇదే చెప్పదలుచుకున్నా. మళ్ళీ మన ప్రభుత్వం 28లో తప్పకుండా వస్తుంది. మనం తప్పకుండా మళ్ళీ మా కేసీఆర్ గారి ముఖ్యమంత్రిగా చూసినాకనే నేను చచ్చిపోతాను. అప్పటి వరకు నేను చావను. ఇది నా శబ్దం. నేను కేసీఆర్కి చెప్పవలసింది ఏంటంటే, నేను కేసీఆర్తో ఒకసారి కలిసి నా హృదయపూర్వకంగా కొన్ని మాటలు మాట్లాడుకొని నేను ఆయన చేసిన సాహసాలు, ఆయన చేసిన పనులు చూపించుకోవాలనేది నా మనసు ఉబలాటం. ఓకే, ఇట్లా తయారై తిరిగితే ఎవరెందుకు ఏమంటారు సార్? ఉద్యమంలో ఉన్నప్పుడే ఎవరు ఏం చేయలేకపోయారు. ఇప్పుడు ఏం చేయగలుగుతారు వాళ్ళు? ఉద్యమం చేసి మనం తెలంగాణ తెచ్చుకున్నాక ఎవరి గుండె ధైర్యం ఉంది తెలంగాణ వ్యక్తి మీద చేయబెట్టడానికి? అలాంటి నన్ను చూడగానే ప్రతి ఒక్కరు అదైపోతారు. ఏంటంటే వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు ఉన్నా కూడా ఎంత మంచి లైకర్ రాబోయి, ఎంత మంచి అభిమానులు రాబోయి, ఇలాంటి అభిమానులు కూడా ఉన్నారు. అలా కేసీఆర్ కు చాలా అని చెప్పుకుంటుంటారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే నన్ను అభిమానిస్తుంటారు. నువ్వు చాలా గొప్పగా ఉంటావు, చాలా మంచిగా పనిచేస్తావు, మంచి హృదయంతో పనిచేస్తావు. మరి కేసీఆర్ అంటే నీకు ఏమిచ్చాడు? ఇచ్చే అవసరం లేదు సార్. మాకు కావాల్సింది తెచ్చిచ్చాడు, అదే చాలు. మాకు తెలంగాణ వచ్చింది, అదే చాలు. ఏంటంటే మనకు స్వాతంత్రం రాకముందు మనం ఇంగ్లీష్ వాళ్ళ చేతిలో నలిగిపోయేవాళ్ళం. మన గాంధీ తాత, సుభాష్ చంద్రబోస్ వీళ్ళందరూ పోరాడి, అల్లూరి సీతారామరాజు ప్రతి ఒక్కరు పోరాడి మన స్వాతంత్రం తెచ్చిచ్చారు. ఆ స్వాతంత్రం తెచ్చిచ్చినందుకు మనం ఈరోజు హాయిగా ఉత్సాహంగా ఉన్నాము. అట్లాగే కేసీఆర్ గారు కూడా తెలంగాణ పోరాడి మన తెలంగాణ మనకు తీసుకొచ్చి ఇచ్చారు. ఇప్పుడు నేను కాకుండా కూడా నా పిల్లల పిల్లలు, మా మనవళ్ళు, మునిమనవళ్ళు అందరూ సంతోషంగా తెలంగాణలో మన ప్రాపర్టీలో మనం బ్రతుకుతున్నామని స్వేచ్ఛగా బ్రతుకుతారు. శిక్ష లేకుండా స్వేచ్ఛగా బ్రతుకుతారు. ఓకే, కాదు ఇప్పుడు మొత్తం అంతా ఇట్లా యూనిఫామ్ వేసుకొని తిరుగుతున్నారు. మీ ఫ్యామిలీలో ఏమంటారు? ఫ్యామిలీలో ఏమన్నారు? ఫ్యామిలీ అంతా సంతోషపడుతుంది. నా ఫ్యామిలీ మొత్తం తెలంగాణ వాళ్ళకి తెలుసు. అంతా ఆయన జైలు కూడా పోయిచ్చాడు, మమ్మల్ని ఇచ్చిపెట్టి, పిల్లల్ని ఇచ్చిపెట్టి కూడా జైలు పోయిచ్చుండు. ఆయన నాకు నా రూమ్ సపరేట్ కేటాయించేశారు. ఇది కూడా నా రూమ్ నేను తాళం వేసుకొని వస్తాను. అన్ని ప్రతి ఒక్కటి నా వస్తువు అంతా మేకప్ బాక్స్ లాగా ఒక బాక్స్ లాగా తయారు చేసుకొని ఎవరి ప్రోగ్రామ్ ఉంటే ఏ ప్రోగ్రామ్ ఉన్నా కూడా కేసీఆర్ది కానీ, కేటీఆర్ది కానీ, హరీష్ రావుది కానీ ప్రతి ఒక్కరిది కూడా నేను ఆ గెటప్లో తయారైపోతాను. ప్రతి ఒక్కరికి ఆకర్షణగా కనిపిస్తాను నేను. అది నాలో ఉన్న టాలెంట్. ఇలాంటి టాలెంట్ నేను చచ్చే వరకు ఇలాగే కొనసాగిస్తుంటాను. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు